లేడీకి లేచిందే పరుగు అన్నట్లుగా గబగబా లెగంగానే ఇంకా పనులైతే స్టార్ట్ చేసి మా వారు నైట్ షిఫ్ట్ నుంచి వచ్చేసరికి ఇక టిఫిన్ అయితే ఉప్మా చేసేసాను. ఇక గబగబా అంట్లు తోమేసుకొని ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ 11:30కి అయితే మా వారికి డ్యూటీ ఉందన్నమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి బయలుదేరిపోతారు. నా పనిలో నేను బిజీగా ఉన్నాను కాబట్టి పిల్లలకైతే గ్రేప్స్ అయితే ఒక బౌల్లో వేసేసేసా. ఇక తినుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరే చక్కగా ఆడుకుంటూ కూర్చున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి క్యాలీఫ్లవర్ అయితే వండుతున్నాను అనమాట. నేను క్యాలీఫ్లవర్ వండినప్పుడు చక్కగా పిండి లాగా చేసేసాను అనమాట. పేస్ట్ లాగా అయిపోయింది. క్యాలీఫ్లవర్ ని ఎక్కువగా ఉడకబెట్టేసా. దాన్ని చూసిన మా వారి రియాక్షన్ ఎలా ఉందంటే, క్యాలీఫ్లవర్ రోటి పచ్చడి చేసావా, ఇలా కూడా చేస్తారా అని అడిగారు. టేస్ట్ కూడా చాలా చండాలంగా ఉందన్నమాట. నాకు కూడా తినబుద్ధి వేయలేదు. ఇక మా వారి దగ్గర క్యాలీఫ్లవర్ వంట నేర్చుకొని చక్కగా క్యాలీఫ్లవర్ అయితే వండుతున్నాను జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ క్యాలీఫ్లవర్ రోటి పచ్చడి అవుతుందా? ఏ కర్రీ చేసినా కూడా మిక్స్డ్ గా వండుకుంటారు. నార్త్ ఇండియన్స్ అయితే చాలా బాగా తింటారు క్యాలీఫ్లవర్ ని. నేను ఎక్కువ క్యాలీఫ్లవర్ అయితే ఇష్టపడేదాన్ని కాదు, ఎందుకంటే దాని మీద పురుగులు ఉంటాయని చెప్పేసి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి భయంగా ఉండేది. అవును, మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్ప.